సహజంగా మన శరీరం ఎలా పనిచేస్తుందో ముందు నేర్చుకుందాం. వెన్నుపాము శరీరం వెనుక భాగంలో ఉంటుంది. దాని చుట్టూ వెన్నుపూస అని పిలువబడే ఎముక కవచం ఉంటుంది. వెన్నుపాము నరాలతో తయారైన పొడవైన, సన్నని, గొట్టపు నిర్మాణం. ఇది మెదడు నుండి నడుము కింద భాగం వరకు విస్తరించి ఉంటుంది. వెన్నుపాము యొక్క ప్రాథమిక పని ఏమిటంటే మెదడు నుండి శరీరంలోని వివిధ భాగాలకు సంకేతాలను తీసుకెళ్లటం మరియు శరీరంలోని వివిధ భాగాల నుండి మెదడుకు సంకేతాలను చేర్చటం. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి మరియు ఆ రక్తాన్ని గుండె వరకు తిరిగి చేర్చడానికి 2 రకాల రక్తనాళాలుంటాయి. గుండె నుండి వెళ్లే రక్తం శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. జీవితానికి ఆక్సిజన్ అనేది అత్యంత అవసరం. ఈ రక్తాన్ని ఎరుపు రంగులో చూపించబడిన నాళాలు తీసుకువెళ్తాయి. ఈ ఎర్ర నాళాలను ధమనులు లేదా ఆర్టరీస్ అంటారు. రక్తం నుండి వచ్చే ఆక్సిజన్ను శరీరంలోని వివిధ భాగాలు ఉపయోగించిన తర్వాత ఈ రక్తం నీలం రంగులో చూపించబడే నాళాల ద్వారా గుండెకు తిరిగి చేరుతుంది. ఈ నీలి నాళాలను వెయిన్స్ అంటారు. వెన్నెముక యొక్క అన్ని భాగాలకు ఆర్టరీస్ ద్వారా రక్తం సరఫరా చేయబడుతుంది మరియు వెయిన్స్ ద్వారా రక్తం గుండెకి తిరిగి తీసుకువెళ్లబడుతుంది. వెన్నెముక యొక్క బయటి కవచాలు రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్ను డ్యూరల్ ఆర్టరీస్ అంటారు. వెన్నుపాము నుండి రక్తాన్ని గుండె వరకు వెనక్కి తీసుకువెళ్లే వెయిన్స్ని స్పైనల్ వెయిన్స్ అంటారు. సాధారణంగా ఎరుపు ఆర్టరీస్ మరియు నీలం వెయిన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకూడదని తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్య గురించి వివరించుకుందాం. కొన్నిసార్లు మనకి తెలియని కారణాల వల్ల వెన్నుపూస యొక్క పై పొర మీద ఎర్ర రంగు ఆర్టరీస్ ఇంకా నీలం రంగు వెయిన్స్ కలిసిపోతాయి. ఇది సాధారణమైన విషయం కాదు. డాక్టర్స్ ఈ సమస్యను స్పైనల్ డ్యూరల్ ఆర్టీరియోవీనస్ ఫిస్ట్యులా లేదా స్పైనల్ డిఏవిఎఫ్ అని అంటారు. ఈ ధమనుల రక్త ప్రవాహం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది మరియు అధిక పీడనంలో ఉంటుంది. ఫలితంగా ఇది సాధారణ పరిస్థితిలో ఉన్నట్లుగా సిరల ద్వారా ప్రవహించదు. ఇది రక్తనాళాల వ్యవస్థలో ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది. దీని ఫలితంగా వెన్నెముకలో మార్పులొస్తాయి మరియు రోగికి సమస్యలు కలుగుతాయి. ఈ పరిస్థితిలో రోగికి ఈ కింది లక్షణాల అనుభూతి కలగవచ్చు. 1 లేదా 2 కాళ్లలో పెరుగుతున్న బలహీనత, స్పర్శ తెలియకపోవడం, మూత్రం లేదా మల విసర్జనలో సమస్యలు. ఈ సమస్యను తెలుసుకోవడానికి 2 రకాల టెస్టులు ఉన్నాయి. వెన్నెముక డిఏవిఎఫ్ ఉనికిని సూచించే సంకేతాలు ఏమైనా ఉన్నాయో లేదో అని తెలియడానికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం. ఏదేమైనా వెన్నెముక పరిస్థితిని అంచనా వేయడానికి మరియు వెన్నెముక డిఏవిఎఫ్కి కారణమయ్యే ఖచ్చితమైన ధమనిని గుర్తించడానికి యాంజియోగ్రామ్ టెస్ట్ ముఖ్యం. యాంజియోగ్రామ్ టెస్ట్ కోసం సాధారణంగా కుడి కాలు యొక్క ధమనిలో సూదిని వేస్తారు. దీని ద్వారా ఒక క్యాథెటర్ ట్యూబ్ని ఆర్టరీస్ ద్వారా శరీరంలోకి పంపించి స్పైనల్ డిఏవిఎఫ్కి ఏ ఆర్టరీ కారణమో తెలుసుకుంటారు. అప్పుడు కాంట్రాస్ట్ అనే ఒక ద్రవ పదార్థాన్ని క్యాథెటర్ ట్యూబ్ ద్వారా వెన్ను యొక్క ఆర్టరీస్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ వెన్నెముకలో ఉండే రక్తనాళాలను చూడడానికి సహాయపడుతుంది. అప్పుడు చిత్రాలను డిఎస్ఏ గది లోపల ఉన్న స్క్రీన్పై తెచ్చి చూస్తారు. ఈ చిత్రాలలో వ్యాధి వివరాలు తెలుస్తాయి.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులను వివరిస్తాము. వెన్నెముక DAVFకు తప్పక ఎంబోలైజేషన్ లేదా శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయాలి. మా విభాగంలో మేము ఎంబోలైజేషన్ ఎండోవాస్క్యులర్ చికిత్స చేస్తాము. అంటే ఇది రక్తనాళాల లోపల జరిగే చికిత్స. దీనికోసం మేము రోగి యొక్క వెన్నెముకను తెరవము. ఎంబోలైజేషన్ అనగా క్యాథెటర్ ట్యూబ్ ద్వారా మందులు లేదా సింథటిక్ పదార్థాలని రక్తనాళంలోకి పంపి అసాధారణ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని ఆపే చికిత్స. ఈ చికిత్స కూడా యాంజియోగ్రామ్ టెస్ట్ లాగే జరుగుతుంది. ఆర్టరీస్ ద్వారా వెన్నుపూస వరకు ఇంకో క్యాథెటర్ ట్యూబ్ పెడతాము. ఒకసారి క్యాథెటర్ ట్యూబ్ స్పైనల్ DAVFని చేరుకున్నాక దానిని మూసివేయడానికి మేము ఒక మందుని విడుస్తాము. ఈ చికిత్స ఒకసారి జరుగుతుంది మరియు వెన్నెముక DAVFని పూర్తిగా మూసివేస్తుంది. ఈ చికిత్స రోగికి మున్ముందు రాబోయే సమస్యలను నివారిస్తుంది. అయితే ఇప్పటికే ఏర్పడిన సమస్యలు నయం కాకపోవచ్చు. కొన్ని సమయాల్లో నిరంతర మరియు క్రమబద్ధమైన ఫిజియోథెరపీతో అవి పూర్తిగా నయమవుతాయి. అయితే ఇది రోగికి మారుతుంది. ఈ చికిత్సలో కొన్ని ప్రమాదాలున్నాయి. ధమనిలో సూది పొడిచిన కాలులో ఒక చిన్న గడ్డ ఏర్పడవచ్చు. క్యాథెటర్ ట్యూబ్స్ పంపుతూ ఉండగా ఏ ధమనికైనా గాయం ఏర్పడవచ్చు. కొన్ని సమయాల్లో చికిత్స సమయంలో ఉపయోగించే మెడిసిన్ లేదా మెటీరియల్ తప్పు ధమనిలోకి వెళ్లి రోగి శరీరానికి కొత్త సమస్యలను కలిగించవచ్చు. రోగి యొక్క పరిస్థితి మరియు దానికి అవసరమయ్యే చికిత్సను అర్థం చేసుకోవడానికి ఈ ప్రదర్శన మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాం.